Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళైతే మనకి iPhone 16e మోడల్ అయితే లాంచ్ చేశారు. iPhone 16e మోడల్ వచ్చేసి iPhone SE మోడల్స్ ని రీప్లేస్ చేస్తుంది. ఈ మోడల్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, ఇండియాలో ఈ ప్రైస్ ఎంత, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డిజైన్ తో స్టార్ట్ చేద్దాము. సో iPhone 16e చూడొచ్చు, మనకి ఎగ్జాక్ట్ గా iPhone 13 ఆర్ iPhone 14 చూసినట్టే ఉంటుంది. ప్రీవియస్ వర్షన్ iPhone SE లాగైతే అస్సలు ఉండదు. ఫ్రంట్ మనకి టాప్ అండ్ బాటమ్ లో ఉండే బిగ్ బెజల్స్ మొత్తం తీసేశారు. ఫ్రంట్ వచ్చేసి మనకి ఫుల్ 6.1 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫుల్ మ్యాట్ గ్లాస్ అయితే ఉంటుంది. 2 కలర్స్ లో అయితే ఇది అవైలబుల్ గా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. మనకి టాప్ లో చూసుకుంటే 1 కెమెరా మాడ్యూల్ ఉంటుంది విత్ 48 మెగాపిక్సెల్ లెన్స్. మనకి టెలిఫోటో లెన్స్ కానీ అల్ట్రా వైడ్ లెన్స్ కానీ అయితే ఇక్కడ ఉండవు. 48 మెగాపిక్సెల్ లెన్స్ ని అయితే అప్గ్రేడ్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. సైడ్స్ చూసుకుంటే మనకి ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే డిజైన్ చేశారు. iPhone 16 మోడల్స్ కూడా మనకి సేమ్ అల్యూమినియం ఫ్రేమ్ తోనే బిల్డ్ చేస్తారు కాబట్టి క్వాలిటీ అయితే చాలా బాగుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ తో పాటు మనకి యాక్షన్ బటన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ ఇయర్ iPhone 16 మోడల్స్ కే కాదు, 16e మోడల్ లో కూడా మనకి యాక్షన్ బటన్ ఉంటుంది. బాటమ్ లో చూసుకుంటే USB-C పోర్ట్ తో వస్తుంది, బట్ ఇది వచ్చేసి USB 2.0 స్పీడ్స్ మాత్రమే ఉంటాయి. సో డిజైన్ పరంగా, డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ అప్గ్రేడ్ అయినే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. HDR10+ సపోర్ట్ ఉంటుంది. మినిమం నీడ్స్ వచ్చేసి 800 నిట్స్ దగ్గర. సో కొంచెం iPhone 16 సిరీస్ తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ డల్ గా ఉంటది, బట్ ప్రీవియస్ iPhone SE తో కంపేర్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అనమాట. టాప్ లో చూసుకుంటే మనకైతే డైనామిక్ ఐలాండ్ అయితే ఇవ్వలేదు, మనకి నాచ్ అయితే ఇస్తున్నారు. iPhone 13, iPhone 14 సిరీస్ లో వచ్చే నాచ్ మనకి iPhone 16e లో అయితే ఉంటుంది. జనరల్ గా మనం అన్ని ఐఫోన్స్ కి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది కదా, ఈ డిస్ప్లే కి అయితే మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. బట్ రిమైనింగ్ ఫీచర్స్ లైక్ HDR సపోర్ట్ కానీ, ట్రూ టోన్ కానీ, వైట్ కలర్ P3 కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఇచ్చారు, బట్ డాల్బీ విజన్ అయితే ఇవ్వలేదు. iPhone SE తో పోల్చుకుంటే iPhone 16e డిస్ప్లే పరంగా కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ బాటమ్ బెజల్స్ ని రిమూవ్ చేశారు కాబట్టి మనకి టచ్ ఐడి అయితే రిమూవ్ చేశారు. సో ఇప్పుడు ఫేస్ ఐడి తో వస్తుంది. నాచ్ లోనే మనకి ఫేస్ ఐడి సెన్సార్ కూడా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి A18 బయోనిక్ చిప్ సెట్ తో వస్తుంది. సో iPhone 16 Pro మోడల్స్ లో ఉండే చిప్ సెట్ నే మనకి iPhone 16e మోడల్ లో అయితే యూజ్ చేస్తున్నారు. విత్ 6 కోర్ CPU అండ్ 4 కోర్ GPU తో వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు CPU పరంగా సేమ్ పవర్ ఉన్న, GPU పరంగా 1 కోర్ తీసేశారు. సో 4 కోర్ GPU కొంచెం గేమింగ్ లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అండ్ ఆల్సో 8GB ఆఫ్ ర్యామ్ తో వస్తుంది విత్ 128GB స్టోరేజ్ అప్గ్రేడ్ అయింది, పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అయింది, అండ్ ఆల్సో ర్యామ్ అప్గ్రేడ్ అయింది. చూసుకుంటే మీకు యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ని కూడా తీసుకొస్తున్నారు. సో iPhone 16 Pro Max లో పనిచేసే అన్ని యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ మనకి iPhone 16e లో కూడా పనిచేస్తాయి, ఇంక్లూడింగ్ విజువల్ ఇంటెలిజెన్స్. జనరల్ గా మనకి iPhone 16 మోడల్స్ అన్నిటికీ ఇక్కడ కెమెరా కంట్రోల్ బటన్ ఉంటుంది, బట్ iPhone 16e లో కెమెరా కంట్రోల్ బటన్ లేదు. యాక్షన్ బటన్ ఉంటుంది కానీ కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఇవ్వలేదు. బట్ విజువల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలంటే మీరు యాక్షన్ బటన్ ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు అంట. జనరల్ గా iPhone 16 సిరీస్ లో విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ చేయాలంటే కెమెరా కంట్రోల్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేయాలి, అప్పుడు విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుతుంది. సిన్స్ మనకి iPhone 16e లో కెమెరా కంట్రోల్ బటన్ లేదు కాబట్టి యాక్షన్ బటన్ లో ఒక చిన్న షార్ట్ కట్ లాగా విజువల్ ఇంటెలిజెన్స్ అయితే తీసుకొచ్చారు. యాక్షన్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా విజువల్ ఇంటెలిజెన్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దాకా మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్ని ఇండియాలో పనిచేసేవి కావు, బట్ ఫ్రమ్ ఏప్రిల్ ఇంగ్లీష్ ఇండియా లాంగ్వేజ్ కూడా యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అనేవి అనేబుల్ అవబోతున్నాయి. యాపిల్ వాళ్ళు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. సో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కమింగ్ టు ఇండియా ఆన్ ఏప్రిల్. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, ఇక్కడ కెమెరాస్ వచ్చేసి మనకి ఓన్లీ 2 కెమెరాస్ ఉంటాయి, 1 ఆన్ ద బ్యాక్ అండ్ 1 ఆన్ ద ఫ్రంట్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది 2-in-1 కెమెరా సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు. సో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ లెన్స్ అయితే ఉంటుంది. 26mm ఫోకల్ లెంత్, f1.6 ఉంటుంది అనమాట. అపర్చర్ వచ్చేసి జనరల్లీ అన్ని ఐఫోన్స్ లో మనకి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు ఇమేజ్ స్టెబిలైజేషన్ కి, బట్ iPhone 16e లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే యూజ్ చేస్తున్నారు. కెమెరా క్వాలిటీ అనేది ఒకసారి ఫోన్ వచ్చిన తర్వాత టెస్ట్ చేసి చూడాలి, అండ్ మనం దీన్ని 1x నుంచి 2x వరకు జూమ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్ యూజ్ చేస్తున్నారు. సేమ్ లెన్స్ ఆన్ iPhone 16 సిరీస్ ఆల్సో. f1.9 అపర్చర్ అయితే ఉంటుంది. వీడియోస్ వచ్చేసి మనకి 4K at 24, 30 and 60 FPS లో రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ, వైఫై వచ్చేసి వైఫై 6 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వైఫై 7 కానీ 6E కానీ సపోర్ట్ లేదు.
బ్లూటూత్ వచ్చేసి 5.3 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ది 5G మోడెమ్, ఎస్ ఈ ఫోన్ లో 5G సపోర్ట్ చేస్తుంది, కానీ యాపిల్ వాళ్ళు వచ్చేసి 5G మోడెమ్ కి మనకి న్యూ మోడెమ్ అయితే యూజ్ చేస్తున్నారు, యాపిల్ C1 మోడెమ్. ఐఫోన్ 16 సిరీస్ లో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ వాళ్ళ చిప్ సెట్ అయితే యూజ్ చేశారనమాట 5G కానీ నెట్వర్క్ రావడానికి. బట్ ఇప్పుడు ఐఫోన్ 16e నుంచి యాపిల్ C1 మోడమ్స్ అయితే యూజ్ చేస్తున్నారు, 5G కానీ 4G కానీ వస్తుంది. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటంటే దీనివల్ల మోర్ పవర్ ఎఫిషియన్సీ అయితే ఉంటుంది అంటున్నారు. జనరల్ గా మనం ఫోన్స్ లో నార్మల్ గా యూజ్ చేస్తున్న ఎక్కువగా బ్యాటరీని యూజ్ చేసేది మన నెట్వర్కే. ఆ నెట్వర్క్ రావడానికి యూజ్ చేసే చిప్ సెట్స్ కూడా యాపిల్ వాళ్ళు సొంత చిప్ సెట్ ని యూజ్ చేస్తున్నారు ఇప్పటి నుంచి. సో ఐఫోన్ 16e లో గుడ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది ఈ చిప్ సెట్స్ వల్ల అని చెప్పి యాపిల్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ సైజ్ ఎంత అనేది ఇంకా అఫీషియల్ గా మెన్షన్ చేయలేదు. అన్బాక్సింగ్ వీడియో టైంకి అయితే అఫీషియల్ గా మనకి నెంబర్ ఎంత సైజ్ బ్యాటరీ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రీవియస్ ఐఫోన్ SE తో పోల్చుకుంటే బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది. యాపిల్ వాళ్ళు క్లైమ్ చేయడం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ 26 అవర్స్ ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ అయితే ఉంటుంది అంటున్నారు. ప్రీవియస్ ఐఫోన్ SE 3 లో చూసుకుంటే మనకి ఓన్లీ అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ మాత్రమే వచ్చేది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 11 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే యాడ్ అవుతుంది. ఈ బ్యాటరీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవడానికి 3 మెయిన్ రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఆబ్వియస్లీ. సెకండ్ వచ్చేసి A18 చిప్ సెట్ మనకి పర్ఫార్మెన్స్ ఎంత ఇస్తుందో తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంది. 3 నానోమీటర్ చిప్ సెట్ వెరీ పవర్ఫుల్ అండ్ లెస్ బ్యాటరీని యూజ్ చేస్తుంది. థర్డ్ ఆ 5G మోడెమ్స్ అనేవి చాలా తక్కువ ఎనర్జీ కూడా తీసుకుంటాయి. సో ఈ 3 కాంబినేషన్స్ వల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది 15 అవర్స్ నుంచి 26 అవర్స్ కి అయితే ఇంక్రీజ్ అవుతుంది. మా ఇంట్లో కూడా ఐఫోన్ SEని యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. బ్యాటరీ లైఫ్ అనేది చాలా దారుణంగా వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన ఐఫోన్ 16e లో అయితే మనకి బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. మీరు ఐఫోన్ 16 లో కూడా చూసుకుంటే మనకి 22 అవర్స్ ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ అయి వస్తుంది. బట్ ఐఫోన్ 16e లో మాత్రం 26 అవర్స్ ఎక్కువ బ్యాటరీని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఐఫోన్ 16e లో ఎలా పర్ఫామ్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో వెనకాల వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, కానీ ఇది మ్యాగ్నెటిక్ సపోర్ట్ అయితే ఉండదు. సో మ్యాగ్సేఫ్ సపోర్ట్ అనేది మనకి ఐఫోన్ 16e లో అయితే ఉండదు, QI వైర్లెస్ ఛార్జింగ్ మాత్రమే. నెక్స్ట్ కమింగ్ టు ది కలర్స్, ఇది వచ్చేసి 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. ఇండియాలో ప్రైస్ వచ్చేసి ఇది అరౌండ్ 60,000 రూపీస్ దగ్గర ఉంటుంది విత్ 128GB వర్షన్. 64GB వర్షన్ అనేది ఇంకా లేదు. ఐఫోన్ SE 3rd జనరేషన్ తో పోల్చుకుంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది. యాపిల్ వాళ్ళు ఐఫోన్ 14 సిరీస్ ని కూడా రిమూవ్ చేసేసారు. సో ఐఫోన్ 14 ప్లస్ ఐఫోన్ 16e అయితే రీప్లేస్ చేస్తున్నారు విత్ సేమ్ ప్రైస్. ఇప్పుడు యాపిల్ వెబ్సైట్ లో మీరు ఏదైనా ఐఫోన్ పర్చేస్ చేయాలంటే ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 16e ఆర్ ఐఫోన్ 16 సిరీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. వీటిల్లో మనకి ఐఫోన్ 15 ప్లస్ కి అయితే యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా లేవు. మీ కనుక యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కావాలి అనుకుంటే ఆ మోడల్స్ ని స్కిప్ చేయాలి. ఇండియాలో ప్రీ ఆర్డర్స్ వచ్చేసి February 21 ఉంటాయి, అవైలబిలిటీ వచ్చేసి February 28 నుంచి అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి ఇవాళ యాపిల్ వాళ్ళు రిలీజ్ చేసిన న్యూ ప్రొడక్ట్ ఐఫోన్ 16e. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీ క్వశ్చన్స్ అన్ని అన్బాక్సింగ్ వీడియోలో అయితే రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.